తెలంగాణలో వర్షాలతో రైతులు విలవిలలాడుతున్నారని దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సమస్యలు, పంట కొనుగోలు విషయంపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే సచివాలయంలో రేవంత్ను కలిసి వినతి పత్రాన్ని అందించామని ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. విషయంలో ఒకవైపు కాలం వస్తూ ఉంటే ఇంకా వడ్ల కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఇప్పుడున్నటువంటి కొన్ని ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని 500 రూపాయల బోనస్ విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, మరి రైతుల గోస అంత ఇంత కాదు. ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ, మొన్ననే మనం చూసినాం, ఒక తాత మనమడు కుప్పల దగ్గర కావలిగా ఉంటే పిడుగు పాటికి ఇద్దరు చనిపోయిన సంగతి మనం చూసాం. కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి నేను ఇప్పటికైనా కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు.